కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ కలిసిపోతున్నారా? ఇన్నాళ్ళు ఉన్న వర్గ పోరుకు వారే ఫుల్ స్టాప్ పెడుతున్నారా? ఎస్, మీరు వింటున్నది నిజమే. తెలంగాణ బీజేపీలో బ్లాస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. బండి ఈటెల సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ ఇల్లు ఈ సమావేశానికి వేదికైంది. క్షణాల్లోని అంశం బయటకు రావడంతో బీజేపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ అంతులేని ఉత్కంఠకు దారితీస్తోంది. బండి ఈటెల మధ్య పొసగడం లేదని, రెండు వర్గాలు ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగా గొడవలు పడ్డం, విమర్శలు చేసుకోవడం, కత్తులు నూరుకోవడం తెలంగాణలో బీజేపీని బలహీనపరుస్తున్నట్టుగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ముందుగా పార్టీలోని గ్రూపులను సమాప్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి బండి ఈటెల దగ్గర నుంచే శ్రీకారం చుట్టింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ కలిసిపోతున్నారా? ఇన్నాళ్లు ఉన్న వర్గ పోరుకు వారే ఫుల్ స్టాప్ పెడుతున్నారా? ఎస్, మీరు వింటున్నది నిజమే. తెలంగాణ బీజేపీలో బ్లాస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈ వర్గ పోరుకు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? అసలు ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ కాషాయ పార్టీలో గత కొంతకాలంగా నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక రిపోర్ట్ హైకమాండ్ కోరడం జరిగింది. హైకమాండ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ పెద్దలు రంగం సిద్ధం చేశారు. దానిలో భాగంగానే రాత్రి అభయ్ పాటిల్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ రాత్రి ఎంపీ ఈటెల రాజేందర్తో భేటీ కావడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ నివాసంలో కీలక సమావేశం స్టార్ట్ అయింది. ముఖ్యంగా గత కొంతకాలంగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రస్తుతం అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితమే లక్ష్మణ్ నివాసంలో ఈ నేతలంతా కూడా ఈటెలతో పాటు బండి సంజయ్, అదేవిధంగా అభయ్ పాటిల్తో పాటు మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ కీలకమైనటువంటి ఇంటర్నల్ సమావేశంలో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతల మధ్య కదా కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలను అభయ్ పాటిల్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు ఇద్దరు నేతల మధ్య అంతర్గత విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్కి సంబంధించి ప్రధానంగా హైకమాండ్ పెద్దలు సూచనలు తీసుకోవడంతో పాటు వారి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎందుకంటే ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా కీలకమైనటువంటి నేతలు, ఒకరు ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, అదేవిధంగా ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి బీసీ నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇద్దరు కూడా పార్టీకి చాలా కీలకమైనటువంటి నేతలు. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తే బీజేపీ శ్రేణుల్లో ఇదొక జోస్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో గత కొంతకాలంగా బీజేపీ శ్రేణులంతా కూడా సతమతమవుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ సమావేశం అనేది ఈ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చాలా కీలక పరిణామమే చెప్పాలి. ఎందుకంటే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి నుంచే హైకమాండ్ ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులకు సంబంధించినటువంటి పర్యటనలు కొనసాగుతున్నటువంటి తరుణంలో నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల కారణంగా నేతలందరూ కూడా ఒకే తాటిపైకి రావడం లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా చాలా కీలకం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నేతలు మాత్రం ఒకే తాటిపైకి రావడం లేదు. వీళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తేనే మొదటగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి
ప్రధానంగా అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడి నుంచే ఆ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే పార్టీలో కొంత నేతల మధ్య దూరం ఉందో వారిని కూడా వారి మధ్య కూడా సయోధ గుర్తించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. సయోధ్య కుదుర్చడానికి పార్టీ ఏం చేస్తోంది? ఇప్పటికే పార్టీ నష్టపోతోంది అన్న తరుణంలో ఇక మీదటి ఇలాంటివి జరగకుండా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఒక రిపోర్ట్ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంది. ప్రజలంతా కూడా బీజేపీ వైపు మళ్ళేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలే ప్రధానంగా పార్టీకి నష్టాన్ని తీసుకొస్తున్నాయనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే దాదాపు కొత్త పాత అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కొత్త పాత నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత వారి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించాలి. వారి మధ్య ఉన్నటువంటి దూరానికి చెక్ పెడితేనే రాష్ట్రంలో నేతలందరూ కూడా ఒకే తాటిపైకి వస్తారు, ప్రజలంతా కూడా అప్పుడు బీజేపీ వైపు చూస్తారనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నేతలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించి వారందరి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకి చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం హైకమాండ్ పెద్దలు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ నాగేంద్ర, రైట్, థ్యాంక్ యూ. సో ఇద్దరి మధ్య సయోధ్యకు హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ ఇల్లు ఈ సమావేశానికి వేదికైంది. క్షణాల్లోనే ఈ అంశం బయటకు రావడంతో బీజేపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ అంతులేని ఉత్కంఠకు దారితీస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.